గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మైగ్రేన్తో బాధపడుతున్నారా? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి, హోమియోపతిలో మైగ్రేన్కు ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ క్రిస్టినా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. సో మైగ్రేన్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? మైగ్రేన్ చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూరలాజికల్ డిసార్డర్స్ అని చెప్పొచ్చు. దీనికి ఏమవుతుంటే దీంట్లో మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ చేంజెస్ జరిగిన తర్వాత ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్లో కొంచెం చేంజ్ వచ్చిన తర్వాత ఇలాంటి మనం హెడేక్ అలాంటి సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. సో మైగ్రేన్ చూడంటే ఇట్ ఈస్ దీంట్లో మనం మెయిన్గా ఒక 2 మెయిన్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్ చూస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే మైగ్రేన్ విత్ ఆరా అంటాము, ఇంకా మైగ్రేన్ వితౌట్ ఆరా. సో దీంతో మైగ్రేన్ విత్ ఆరా అంటే దీనిలో ఏమవుతుంటే మొత్తం మన సెన్సెస్, బాడీ సెన్సెస్ దీనిలో కొంచెం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో మైగ్రేన్ దీనిలో ఏమవుతుంటే మనం కామన్గా చూడంటే లాట్ ఆఫ్ సిమ్టమ్స్ మనం చూస్తుంటాం పేషెంట్స్కి. ఎందుకంటే పేషెంట్ వస్తే కూడా చాలా టైప్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్తుంటారు. సో దీనిలో విత్ ఆరా అంటే ఏమవుతుంటే పేషెంట్కి తీవ్రంగా హెడేక్ రావడం, చాలా సివియర్గా, ఇంకా విచ్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 4 hours to 72 hours ప్రొలాంగ్గా ఒక హెడేక్ ఉంటే. దాంతోపాటు ఇంకా మెయిన్ ఫీచర్ మనం చూడంటే యూనిలాటరల్ హెడేక్ ఉంటుంది పేషెంట్స్కి, ఒక 1 side హెడేక్ చాలా చెప్తుంటారు. సో దీనిలో ఏమవుతుంటే ఇంకా సివియర్గా పెయిన్స్తో పాటు ఇంకా దే హ్యావ్ వెరీ అదర్ ఇష్యూస్. దాంట్లో వామిటింగ్ రావడం కానీ, లేకుంటే దాంతోపాటు కొన్ని ఇంకా నాజియా సిమ్టమ్స్ రావడం కానీ, దీంతోపాటు ఇంకా వేరే సిమ్టమ్స్ మనం చూడంటే పేషెంట్ డబుల్ విజన్ అంటే ఐ సైట్ కొంచెం బ్లర్డ్ విజన్ కనిపించడం కానీ, లేకుంటే దే స్టార్ట్ సెన్సింగ్. అంటే కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుంటే ప్రీ సిమ్టమ్స్ అంటే ఇంకా మైగ్రేన్ అటాక్ ఎపిసోడ్ వచ్చాక ముందు కొన్ని సిమ్టమ్స్ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో లైక్ డబల్ విజన్ కానీ, లేకుంటే బ్లర్డ్ విజన్ కానీ. దీంతోపాటు ఏమవుతుంది కొంతమంది కన్ఫ్యూజన్ ఆఫ్ థాట్స్, చాలా కంగారు పడడం కానీ, ఇలాగ కొన్ని వాళ్ళకి మొత్తం బ్రెయిన్లో కొంచెం డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత ఏమవుతుంటే దే సఫర్ విత్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే కొంచెం బ్లర్డ్ విజన్, ఇంకా కన్ఫ్యూజన్ ఆఫ్ థాట్స్, పర్సెప్షన్ అంటే ఇప్పుడు అంటే చాలా పర్సీవ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు కొంత అలా కొన్ని ఐటమ్స్ లేకపోతే కూడా వాళ్ళు చూడడం జరుగుతుంటుంది. లేకుంటే దాంతోపాటు డబల్ విజన్, ఇంకా బ్లాక్ వాళ్ళ ప్యాచెస్ అలాగా కొంచెం స్పాట్స్ లాగా వాళ్ళకి కనిపిస్తుంటుంది కంటి చూపులో. ఇంకా దీంతోపాటు కొన్ని పేషెంట్స్ ఏంటంటే పిన్ ఆర్ నీడిల్ టైప్ ఆఫ్ ప్రిక్కింగ్ సెన్సేషన్ ఇన్ ద ఆర్మ్స్ కానీ, షోల్డర్స్ కానీ, కొంచెం భుజాలు కానీ, కొంచెం వేళ్ళు కానీ కలం అన్ని కొన్ని సిమ్టమ్స్ వాళ్ళకి ఫీల్ అవుతుంటాయి. దీంతోపాటు ఇంకా చూడంటే దే హ్యావ్ స్టిఫ్నెస్ ఇన్ ద షోల్డర్స్, చాలా షోల్డర్స్ మొత్తం స్టిఫ్ రావడం కానీ, లేకుంటే మెడల్ నొప్పులు రావడం కానీ, ఇలాంటి కొంచెం తీవ్రంగా సిమ్టమ్స్ మనము కొంతమంది పేషెంట్స్ చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమాటిక్ సిమ్టమ్స్ విచ్ వీ సీ ఇన్ ద పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ విత్ మైగ్రేన్ విత్ ఆరా. సో మైగ్రేన్ వితౌట్ ఆరా అంటే మనం దానిలో ఏమవుతుంటే కొంచెం సిమ్టమాటిక్, చాలా అసిమ్టమాటిక్ ఉంటారు పేషెంట్స్. సో నార్మల్గా తీవ్రంగా కొన్ని అవర్స్, లేకుంటే లైక్ 4 to 5 hours కానీ, 6 hours కానీ అలా కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత మరి సబ్సైడ్ అవ్వే ఛాన్సెస్ కూడా మనం చాలా చూస్తుంటాం. రైట్. సో మీరు అన్నట్టు మైగ్రేన్లో 1 side హెడేక్ వస్తుంది అని చెప్తుంటారు. ఎందుకు దీనికి ఏమైనా కాజ్ ఉందా? మెయిన్గా మేజర్ కాజ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూరలాజికల్ డిసార్డర్. అంటే ఇట్ ఎఫెక్ట్స్ నర్వ్ పాత్వేస్. అంటే మనం దీనికి చాలా కారణం మనం చూడవచ్చు. ఇంకా దీనిలో వెరీ రిస్క్ ఫ్యాక్టర్ మనం చూడంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఏజ్ మనం చూడవచ్చు. దీంతోపాటు ఫీమేల్స్ మనం ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తుంటాం మైగ్రేన్ సిమ్టమ్స్. సో దీంతోపాటు ఇంకా ఏమవుతుంటే దీనికి మేజర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ మనం చూడాలంటే దెర్ ఆర్ 2 మేజర్ చూస్తుంటాం మనం. జీన్స్తో వచ్చేది, లేకుంటే హెరిడిటీ టెండెన్సీ అంటే పేరెంట్స్కి ఉంటే, లేకుంటే వాళ్ళ 4 fathersకి ఉంటే, లేకుంటే జనరేషన్ వైజ్ మనం చూడాలంటే హెరిడిటీ టెండెన్సీ ఎవరికి ఎక్కువ ఉంటుందో దానిలో మనం ఈ సిమ్టమ్స్ ఎక్కువ చూస్తుంటాం. సో దీంతోపాటు ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనం ఏ ఎన్విరాన్మెంట్ మనం ఎక్కువ ఉంటున్నాం, దాంతోపాటు కొంతమందికి అయితే సెన్సిటివ్నెస్ టు సౌండ్ ఉంటుంది, కొంతమందికి సెన్సిటివ్ నాయిస్, అలా కొంచెం కొంచెం సెన్సిటివ్ టు లైట్స్ ఆల్సో, బ్రైట్ లైట్స్ కానీ అలా కొంచెం మంది అంటే జనరేషన్ వాళ్ళకి కొంచెం నచ్చదు. సో దానికి ఏమవుతుంటే కొంచెం ఎఫెక్ట్ చూపించడం కానీ, దానికి కొంచెం ఎఫెక్ట్ ఇంకా డార్క్ రూమ్లో కొంచెం ఎవరు ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే సమ్ అపోజిట్గా వాళ్ళు బ్రైట్ ఎక్కువ సన్కి కూడా ఎక్స్పోజ్ అవుతాయి కూడా, సన్ ఎగ్రివేషన్ కూడా, అలాంటి కొంచెం పేషెంట్స్ మనం ఇలాంటి మైగ్రేన్ సిమ్టమ్స్ చూస్తుంటాం. సో దీనిలో మనం వేరే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మనం చెప్పాలంటే చాలా వేరియస్ టైప్ ఆఫ్ మనం చూడొచ్చు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ అంటే ఇలాంటి చేంజెస్ ఉంటే కూడా వాళ్ళ బాడీ లోపల ఇట్ క్యాన్ ట్రిగర్ టు మైగ్రేన్. అంటే దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి హార్మోనల్ మనం చూడాలంటే హార్మోనల్ చేంజెస్ ఫీమేల్స్ మనం ఎక్కువ ఇది చూస్తుంటాం. సో ఎవ్రీ మంత్ వెన్ దే గెట్ ది మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన తర్వాత ఏమవుతుంటే దే గో త్రూ సమ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ, హార్మోన్ చేంజెస్ కానీ వాళ్ళ బాడీలో జరుగుతుంటుంది. అప్పుడేమవుతుంటే కొంతమందికి ప్రీ మెన్స్ట్రల్ సిమ్టమ్ మనం చెప్పాలంటే బిఫోర్ మెన్సెస్ అంటే ఒక 8 days ప్రయర్గా ఏమవుతుంటే కొంతమందికి సివియర్గా హెడేక్ రావడం కానీ, లేకుంటే దాంతోపాటు మైగ్రేన్ ఎపిసోడ్స్ అటాక్స్ రావడం కానీ జరుగుతుంటుంది. దీంతో మనం ఇంకా వేరే కాజెస్ చూడాలంటే, వేరే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ చూడాలంటే
అగైన్ ఫిజికల్ మనం చూస్తుంటాం. ఫిజికల్ అంటే బాడీ మొత్తం చేంజెస్ ఏమైనా జరుగుతాయి కానీ, లేకుంటే ఎక్కువ స్ట్రెస్ అవుతాయి కూడా, బాడీ ఎగ్జర్ట్ అవుతాయి కాక, లేకుంటే కొంచెం ఏమైనా ఓవర్ ఎగ్జర్షన్ బాడీ ఎక్కువ పని చేస్తే, లేకుంటే ఇఫ్ దే ఎక్స్పోజ్ టు వేర్ హార్డ్ వర్క్ కానీ, లేకుంటే ఇఫ్ దే డూ సమ్ మచ్ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్తో పాటు ఇఫ్ దే కంటిన్యూస్లీ ఇఫ్ దే క్లైమ్ ద స్టేర్స్, లేకుంటే ఎక్కువ వాక్ సన్లో కూడా వాక్ చేస్తే కూడా అలాంటివి, లేకుంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి సెన్సిటివ్నెస్ అది ఉంటే కూడా మనం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఇంకా మనం చూడంటే వేరేదంటే డైట్ కండిషన్స్ కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి కూడా, దానిలో కూడా కొంతమందికి డైట్ నుంచి కూడా ట్రిగర్ అవుతుంటుంది మైగ్రేన్. దీనిలో మనం ముఖ్యంగా చూడంటే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు, దాంతోపాటు ఇంకా కఫెన్ కంటెంట్ ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఎవరు యూజ్ ఇట్ కన్జ్యూమ్ ఇట్, దట్ విల్ ఆల్సో ట్రిగర్ మైగ్రేన్స్. దీంతోపాటు ఇంకా మనం చూడంటే వెరీ మచ్ ఫౌండ్ అంటే చిల్డ్రన్స్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం, బికాస్ దే ఆర్ ఫౌండ్ ఆఫ్ స్వీట్స్, చాక్లెట్స్ కానీ అలాగా డార్క్ చాక్లెట్స్ కానీ ఎక్కువ తింటే కనుక, లేకుంటే దోస్ ఆర్ హ్యావింగ్ చీజ్ అలాగా ఏజ్డ్ చీజ్ తింటే, దాంతోపాటు ఆర్టిఫిషియల్గా స్వీట్నర్స్ ఎవరితో ఎక్కువ వాడుతుంటారు అలాంటి కొన్ని ఫుడ్ డైట్ ఐటమ్స్ కూడా మనం చూస్తుంటాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో వెంకటేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మా మిస్సెస్ కి అప్పుడప్పుడు తల తిరుగుతుంటది. ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ వన్ సైడ్ పెయిన్ వస్తుంది, గుడ్డు బాగా గుంజుతుంది. ఓకే. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారండి దీనికి? మెడిసిన్ వాడుతున్నామండి, ఇక్కడ డిక్షనరీలో చూపించాము, తగ్గట్లేదు. ఓకే. సో ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇది మీకు మైగ్రేన్ ప్రాబ్లం? దాదాపు 1 year నుండి ఉన్నదండి. అప్పుడప్పుడు మధ్యన వస్తుంటది. ఓకే. సో తల తిరుగుతుంటది. ఓకే. 5 minutes లో మళ్ళీ మామూలుగా తగ్గిపోతుంటది. ఓకే అండి. ఈ వన్ సైడ్ పెయిన్ మాత్రం తగ్గదు, బాగుంటుంది అది. ఓకే. సో కొన్ని ఎలా అంటే కొన్ని మీకు మైగ్రేన్స్ అటాక్ వచ్చాక ముందు కొన్ని సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తున్నాయి, లేకుంటే ఏదైనా మీకు కొంచెం అలాగా అగ్రివేషన్ అవుతుందో అది ఒక చూసుకోవాలండి. సో మైగ్రేన్ అటాక్ రాకముందు కూడా మీకు కొంచెం బాడీ అనలైజ్ చేసుకోమని చెప్పండి మీ వైఫ్ని, ఎందుకంటే కొంత మట్టికి అయితే కొంచెం డైట్లో కూడా చేంజెస్ ఏమైనా అవుతాయి కూడా అంటే ఎపిసోడ్స్ ఎక్కువ అవ్వడం జరుగుతుంటుంది, పెయిన్ రావడం జరుగుతుంటుంది. దీంతోపాటు ఇంకా ఏదైనా ఎక్కువ లైట్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేకుంటే లౌడ్ నాయిస్ గల్లా ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేకుంటే వేరేది ఏమైనా టెన్షన్స్ స్ట్రెస్ ఉంటే కూడా ఇలాంటి మైగ్రేన్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సో కొంచెం లైఫ్ స్టైల్ కూడా ఏమైనా కొంచెం చేంజ్ చేసుకోవాలండి. దాంతోపాటు రెగ్యులర్గా కొంచెం డైట్ కూడా కరెక్ట్గా టైం టు టైం కరెక్ట్ డైట్ తీసుకోవాలి. రెగ్యులర్ మీల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మైగ్రేన్, ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి హంగర్ హెడేక్ కూడా అలాగా పేషెంట్స్ ఫీల్ అవుతుంటారు. సో హెడేక్తో పాటు కొన్ని డైట్ కూడా ఫాలో చేసుకోవాలి, రెగ్యులర్గా కరెక్ట్ టైం డైట్ మీరు మీల్స్ తీసుకోవాలి. దీంతోపాటు ఏమవుతుంటే ఇంకా ఇఫ్ కొంచెం హెవీ లౌడ్ నాయిస్ అలా కొంచెం అవాయిడ్ చేయమని చెప్పండి. దీంతోపాటు ఏమవుతుంటే మొత్తం బ్రెయిన్కి ఏమవుతుంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. సో దీంతోపాటు కొన్ని ఎక్సర్సైజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా వాకింగ్ కానీ లేకుంటే కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పండి. యోగా విల్ ఆల్సో హెల్ప్ హర్. ఇంకా మెడిటేషన్ లాగా కొంచెం చేసుకుంటే కూడా షీల్ ఫీల్ రిలీఫ్. ఇంకా మెడిసిన్స్ హోమియోకేర్లో అయితే వెరీ గుడ్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు కొంచెం ఒక 1 year ఇలా కోర్స్ వాడితే ఏమవుతుంటే మొత్తం పూర్తిగా తగ్గ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మెడికేషన్స్ కాకుండా ఇవన్నీ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా జరగాలండి. సో మెడికేషన్స్ వాడుతూ ఇవన్నీ కరెక్ట్ డైట్ ఇంకా ఎక్సర్సైజ్ అవన్నీ కరెక్ట్గా, ఇంకా ప్రాపర్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్ నిద్ర ఒక 6 to 7, 8 hours వరకు నిద్ర మంచిగా పోతే కూడా ఇలాంటి సిమ్టమ్స్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో మన హోమియోకేర్ బ్రాంచ్ ఒకసారి సంప్రదించి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. రైట్. సో కొంతమందికి విపరీతమైన హెడేక్ వస్తూ ఉంటుంది. ఈ హెడేక్కి మైగ్రేన్కి తేడా ఏంటి? హెడేక్ అంటే డిపెండ్స్ అంటే సమ్టైమ్స్ అంటే అక్యూట్ ఆర్ క్రానిక్ హెడేక్ కూడా మనం చెప్పొచ్చు. అక్యూట్ హెడేక్ అంటే జస్ట్ ఇట్ ఫర్ టైమింగ్. అందుకని దీనిలో అయితే కొంచెం చాలా మట్టుకు మనం చూడాలంటే సన్ అగ్రివేషన్ పేషెంట్స్ కొంతమంది అయితే దే కాంట్ బేర్ సన్ రేస్ కానీ, కొంచెం ఎండకు బయట వెళ్తే కూడా కొంచెం హెడేక్ రావడం కానీ, లేకుంటే హంగర్ హెడేక్ అంటే ఆకలి అవుతే కూడా ఏమవుతుంటే మొత్తం మెటబాలిజం చేంజెస్ అయిన తర్వాత బ్రెయిన్ విల్ డిమాండ్ అంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం మధ్యలో లో బీపీ అవ్వడం కానీ, లేకుంటే దాంతోపాటు సివియర్ గిడ్డినెస్ రావడం కానీ, హెడేక్ రావడం కానీ ఇలా జరుగుతుంటుంది. సో మైగ్రేన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. మైగ్రేన్ అంటే ఇట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్, క్రానిసిటీ ఎక్కువ ఉంటుంది. సో ద పేషెంట్స్ పర్టికులర్లీ దే హ్యావ్ వెరీ పెక్యులర్ సిమ్టమ్స్ మనం మైగ్రేన్ పేషెంట్స్ చూస్తుంటాము. సో యూనిలేటర్ అంటే వన్ సైడ్ హెడేక్ ప్రామినెంట్గా ఉంటుంది. సో ఇదర్ రైట్ సైడ్ అవ్వచ్చు లేకుంటే లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు. దీంతోపాటు ఇంకా అంటే పౌండింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే చాలా తీవ్రంగా వాళ్ళకి పల్సేటింగ్ అంటే సెన్సేషన్ అంటే వాళ్ళు మొత్తం నరులని కొట్టుకోవడం అలాగా చాలా అలా సెన్సేషన్ వాళ్ళు ఫీల్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు ఇంకా ఏమవుతుంటే డిమ్నెస్ ఆఫ్ విజన్. కొంతమంది పేషెంట్స్ విత్ మైగ్రేన్ దే కంపల్సరీ హ్యావ్ నాజియా,
కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం లేకుంటే కొంతమంది పేషెంట్స్ అయితే కంపల్సరీ వామిట్ చేసేస్తారు. సో వామిటింగ్ విల్ హ్యావ్ సమ్ రిలాక్సేషన్ ఫర్ దెమ్. అంతే వామిట్ చేస్తేనే వాళ్ళు ఏమవుతుంటే కొంచెం అప్పుడు రిలాక్స్ అయిపోతారు. సో బికాజ్ ఎంటైర్లీ ఒక మెటబాలిజం చేంజెస్ కూడా చాలా జరుగుతుంటుంది. సో ఇంకా దీంతో పాటు కొంతమంది పేషెంట్స్ అయితే డిమ్నెస్ ఆఫ్ విజన్, ఐసైట్ వల్ల కొంచెం చాలా విజన్ చాలా డిమ్ అవుతుంటుంది. దీంతో పాటు ఏమవుతుంటే దే విల్ అగ్రివేట్. అంటే ఇలాంటి ఎపిసోడ్స్ అటాక్ అయిన తర్వాత ఈవెన్ స్లైటెస్ట్ నాయిస్ కూడా వాళ్ళకి చాలా మట్టికి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటుంది. సో దే అవాయిడ్ లైట్స్, బ్రైట్ లైట్స్ కానీ లైట్స్లో ఉండడం కానీ లేకుంటే ఇంకా దాంతోపాటు ఇంకా తీవ్రంగా వాళ్ళకి లౌడ్ నాయిస్ అది ఏముంటే కూడా కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ ఈవెన్ ఇట్ ఎఫెక్ట్స్ దే డైలీ యాక్టివిటీస్. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి అటాక్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ లాస్ట్ ఫర్ 7 to 2 hours. ఒక్కొక్కరికి అయితే క్రానిసిటీ మనం చూడంటే మైగ్రేన్లో అయితే ఇట్ విల్ టేక్ లాంగ్ అవర్స్. సో ఆల్మోస్ట్ ఒక 15 days వరకు కూడా కొంతమంది పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. బట్ వేరాజ్ ఇన్ హెడేక్ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే చాలా అక్యూట్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని స్ట్రెస్ అవుతే కూడా లేకుంటే వాళ్ళకి ప్రాపర్ స్లీప్ లేకపోతే కూడా లేకుంటే ఇట్ మే డ్యూ టు సైనసైటిస్ కూడా ఉండొచ్చు. సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళకి ఏమవుతుంటే తీవ్రంగా హెవీనెస్ రావడం కానీ దాంతోపాటు హెడేక్ రావడం కానీ జరుగుతుంటుంది. రైట్. సో ఎప్పుడు వస్తుంది వీళ్ళకి? అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లేదంటే ముందుగా ఏమైనా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా సిమ్టమ్స్ వైజ్గా? అదే దానిలో దట్స్ వాట్ మైగ్రేన్ దేర్ ఆర్ 2 types చెప్పాను నేను. మైగ్రేన్ విత్ ఆరా ఒకటి ఉంటుంది, మైగ్రేన్ వితౌట్ ఆరా. ఆరా అంటే ఏంటంటే సెన్సెస్, మొత్తం మన బాడీ లోపల కొన్ని సెన్సెస్. దీనికి పేషెంట్ ఏమవుతుంటే బిఫోర్ మైగ్రేన్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు కొంతమంది ఏమవుతుంటే కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంటుంది. అదే సో మేబీ బికాస్ ఆఫ్ కన్సెప్షన్ చెప్పాను కదా, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఆర్ థాట్ లేకుంటే పర్సీవ్ చేస్తుంటారు. లైక్ ఇది లేకుంటే ఇంకా డిమ్నేజ్ ఆఫ్ విజన్, బ్లాక్ ప్యాచెస్ కానీ లేకుంటే బ్లైండ్ విజన్ కానీ. దీంతోపాటు ఇంకా ఏమవుతుంటే వాళ్ళకి స్పీచింగ్ డిఫికల్టీ చాలా ఉంటుంది. సో దే నాట్ ఏబుల్ టు బి స్పీకప్, అంటే కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడకపోతుంటారు పేషెంట్. దాంతోపాటు ఇంకా స్టిఫ్నెస్ ఆఫ్ షోల్డర్స్ రావడం, ఎక్కువ పెయిన్ అవ్వడం కానీ లేకుంటే ఆర్మ్స్ పెయిన్ అవ్వడం కానీ. దీంతోపాటు ఇంకా పిన్ ఆర్ నీడిల్స్ ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ పేషెంట్ ఫీల్ అవుతుంటారు. సో ఇవన్నీ ఏమవుతుంటే వాళ్ళకి ప్రీ సిమ్టమ్స్ మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్ విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్, అంటే ఇప్పుడు ఆన్సెట్ అవుతుంది నాకు ఇలాగ అటాక్ స్టార్ట్ అవుతుందని కొంతమంది పేషెంట్. దట్ ఈస్ మైగ్రేన్ విత్ ఆరా మనం చెప్తుంటాం. మీకు మైగ్రేన్ వితౌట్ ఆరా అంటే దీనిలో అయితే సింపుల్గా ఎలాంటి ఎగ్రివేషన్ కాకుండా పేషెంట్ జస్ట్ ఇట్ లాస్ట్ ఫర్ సమ్ అవర్స్ లేకుంటే అలాగా కొన్ని 4 to 5 hours కానీ 6 hours కానీ ఇలాగ ఉండిపోయిన తర్వాత హెడేక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 1 మైగ్రేన్ ఉంది మేడం. ఓకే. అయితే మైగ్రేన్ ఉండడం వల్ల హెడేక్ రావడం, వామిటింగ్స్ అవుతా ఉంటాయి మేడం. ఓకే. అలా ఉండడం వల్ల అసలు ఎక్కువ హెడేక్ వస్తుంది వచ్చి, దానివల్ల వామిటింగ్ అవ్వడం, ఇంకా ఆ రోజంతా ఎక్కువ రాదు మేడం. 1 month లో ఒకసారి అలా హెడేక్ వస్తుంది. ఇది మైగ్రేన్ లక్షణాలే మేడం. ఓకే. సో 1 monthly వన్స్ హెడేక్తో పాటు మీకు కంపల్సరీ మీరు చెప్తా హిస్టరీ కాబట్టి మీరు లైక్ వామిటింగ్స్ ఉందంటున్నారు. సో ఖచ్చితంగా ఇది మైగ్రేన్ అండి. సో మైగ్రేన్ ఎపిసోడ్స్ మీకు ఎవ్రీ మంత్ వస్తుంది. బట్ ఏమవుతుంటే దీనిలో చాలా మీకు బాడీ వీక్నెస్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇట్ ఇండికేట్స్, మైగ్రేన్ ఇండికేట్స్ దట్ యువర్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వెరీ లో. బాడీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో అయిన తర్వాత ఏమవుతుంటే బాడీ లోపల ఈజీగా మన బాడీ లోపల కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవుతుంటాయి. దాంతోపాటు బాడీ చాలా స్టిమ్యులేటివ్కి చాలా తొందరగా రెస్పాన్స్ అవుతుంటుంది. ఎందుకంటే మన సెన్సేషన్స్ బాడీ లోపల ఏం సెన్సేషన్ ఉంటుంది, బ్రెయిన్ ట్రాన్స్మిటర్స్ ఏముంటే కొంచెం ఎఫెక్ట్ అయిన తర్వాత ఇలాంటి మనం సిమ్టమ్స్ చూస్తుంటాం. దీనికి చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అదే చెప్పాను నేను. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా మీకు డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్స్కు ముందు కూడా అవ్వచ్చు. దీంతోపాటు ఇంకా డయట్లో కూడా కొంచెం ఏమైనా మీకు తేడా ఉంటే కూడా లైక్ ఇఫ్ ఆర్ కన్జ్యూమ్ మోర్ అంటే చీజ్ కానీ ఇలాంటి కొంచెం ఫుడ్స్ లేకుంటే ఇంకా దాంతోపాటు ఇంకా మీరు చాక్లెట్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అలాగా కొంచెం ఎక్కువ తీసుకుంటే కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. దీంతోపాటు ఇంకా మేజర్ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా మీకు ఇలాగ మంత్లీ ఎపిసోడ్ రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ మీకు రెగ్యులర్గా మెడికేషన్స్, హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయండి మా దగ్గర. ఎందుకంటే హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్, ఇంకా 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒకసారి మీరు 1 year కొన్ని కోర్స్ తీసుకుంటే మీరు మొత్తం మీకు పర్మనెంట్గా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు సఫర్ అవుతుంటారు. సో ఎవ్రీ మంత్ మీకు బాడీ వీక్ అవుతుంటుంది. ఎవ్రీ మంత్ అదే ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. బట్ మెడిసిన్స్ వాడితే ఏమవుతుంటే కొంత మీకు డైట్ చార్ట్స్ కూడా ఇస్తుంటాం మనం. దాంతో కొన్ని ఎక్సర్సైజ్ కూడా మేము చెప్తుంటాము. సో రెగ్యులర్గా మెడికేషన్స్ ఇవన్నీ మన హోమియో కేర్లో అయితే వెరీ వెల్ ప్లాన్ ట్రీట్మెంట్ మీకు ఇది మైగ్రేన్ ఉంటుంది. సో ఒకసారి మీరు వచ్చి మన హోమియోకేర్ బ్రాంచ్కి సంబంధించి ఇది ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో కల్పన గారు. అవునండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. నాకు మైగ్రేన్ ఉంది మేడం, లెఫ్ట్ సైడ్ లో బాగా లేస్తుంది. ఓకే.
డే మొత్తం ఉంటది, వామిటింగ్స్ ఉంటాయి ఓకే అండ్ కళ్ళు తిరగడం అట్లా కూడా అవుతుంది. ఫుడ్ తిన్నా గానీ వామిటింగ్ వచ్చేస్తుంది వెంబడే. ఓకే ఒకవేళ మైగ్రేన్ టాబ్లెట్ వేసుకున్నామంటే ఒక 1 hour లో తగ్గిపోతుంది. ఓకే కానీ ఇట్లా మైగ్రేన్ టాబ్లెట్స్ యూజ్ చేయొద్దని చెప్పిర్రు. సో యూజ్ చేయొచ్చా లేదా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? చాలా హాస్పిటల్స్ తిరిగాము కానీ ఎక్కడ తగ్గట్లేదు. ఓకే ఫైన్ అండి. సో లైక్ మైగ్రేన్కి అయితే హోమియోపతిలో చాలా చక్కగా పరిష్కారం ఉంటుందండి. ఎందుకంటే మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అని డెవలప్ చేస్తుంటుంది మెడిసిన్స్. ఒకసారి మీరు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుంటే మొత్తం లైక్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే మీ బాడీ డిఫెన్స్ మెకానిజం చాలా వీక్ అయింది. సో దానికి మొదట ఈజీగా ఎవ్రీ మంత్ కానీ లేకుంటే రిపీటెడ్గా మంత్లీ ఒక 2-3 times కానీ ఇలాగా మైగ్రేన్ ఎపిసోడ్స్ అటాక్స్ జరుగుతుంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు మొత్తం ఒక నాజియా సెన్సేషన్తో పాటు మొత్తం వామిటింగ్ చేస్తేనే మీకు రిలాక్స్ అయిపోతుంది. ఎందుకంటే అంతా మీకు సివియర్గా అది అటాక్స్ వచ్చేస్తుంటాయి. సో మెడిసిన్స్ ఏమవుతాయి మీరు జస్ట్ వాడితే మీకు అది తాత్కాలికంగా మీకు జస్ట్ టెంపరీగా మీకు రిలాక్స్ ఉంటుంది. బట్ ఏమవుతుంటే మీ మొత్తం మైగ్రేన్ అనేది సప్రెస్ అవుతుంటుంది. సో మెడిసిన్స్ వాడితే జస్ట్ మీకు అలోపతి మెడికేషన్స్ వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇంకా మీరు రెగ్యులర్గా అది లాంగ్ టైం వాడితే కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఏమవుతుంటే మీరు హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్ అండి. హోమియోపతి మీరు మెడిసిన్స్ వాడండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా 100%గా మీకు సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి దీనిలో. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మనం పేషెంట్కి ఇస్తుంటాం. కాన్స్టిట్యూషన్ మొత్తం మీకు శారీరక ఇంకా మానసిక, ఎందుకంటే మైగ్రేన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దానితో పాటు మీ ఏ కారణం మీకు ట్రిగర్ చేస్తుంది, మీ బాడీ లోపల ఏ చేంజెస్ అవుతున్నాయని మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. దానికి ఒకటి డీటెయిల్గా ఒకటి కేస్ స్టడీ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వచ్చి హోమియోకేర్ బ్రాంచ్ ఒకసారి సంప్రదించండి. అన్ని ఒక డీటెయిల్గా మీకు కేస్ స్టడీ తీసుకున్న తర్వాత ఒక డ్రగ్ మీకు మెడిసిన్ స్టార్ట్ చేసడం జరుగుతుంటుంది. సో 1.5 year కోర్స్ మీరు వాడితే ఇంకా సరిపోతుందండి. ఇంకా పర్మనెంట్గా పరిష్కారం మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఒకసారి వచ్చి మీరు సంప్రదించండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మ్యామ్. మాధవి గారు చెప్పండి. హలో మ్యామ్ చెప్పండి. నాకు లాస్ట్ 2-3 years నుంచి మైగ్రేన్ పెయిన్ ఉంది మేడం. అసలు నేను ట్రావెల్ చేసినా కానీ, ఎండలో ఎక్కడికైనా వెళ్ళినా కానీ, ఇంకా ఈవెన్ ఫంక్షన్స్కి ఎక్కడైనా వెళ్ళినా ఆ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మొత్తం వామిటింగ్స్ అయిపోతుంటే ఆ డే అంతా పడుకొనే ఉండిపోతాను. లైట్స్ హెవీ లైట్స్ ఉన్నా కానీ లేదంటే పొల్యూషన్ స్మోక్ అలాంటిది ఏదన్నా పడదు. వామిటింగ్స్ ఏమంటే ఒక 20-30 times అవుతాయి అనుకుంటా ఒక డేలో. ఆ డే అంతా పడుకొనే ఉండడం వల్ల ఏంటంటే హెడేక్ చాలా ఘోరంగా ఉంటుంది. వన్ సైడ్ చాలా పెయిన్ వస్తుంది. అది కళ్ళు తెరిచి చూడలేని పరిస్థితుల్లో ఉంటానన్నమాట. నేను ఒక 6 months కోర్స్ కూడా యూజ్ చేశాను మేడం, కానీ నాకు ఎందుకో ఎలాంటి సొల్యూషన్ నాకు కనవలేదు. మామూలుగా టెంపరీగా ఏదైనా హెడేక్ టాబ్లెట్ వేసుకొని పడుకుంటాను, కానీ అది 4-5 hours ఖచ్చితంగా ఉంటుంది. ఆ పెయిన్ తగ్గట్లేదు. ఓకే ఫైన్ అండి. సో మీరు మెడికేషన్స్ ఓన్లీ 6 months వాడాలంటున్నారు. సో మీకు ఏంటంటే మీ బాడీ చాలా వీక్ ఉందండి. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా. మీ బాడీ కొంతమందికి పేషెంట్స్కి ఏమవుతుంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ రెస్పాన్స్ ఆల్సో. సో మీరు మెడిసిన్స్ ఎలాంటి మీకు బాడీ లోపల ఎలాంటి రెస్పాన్స్ మీ బాడీ కూడా ఇస్తుంది, దాంతోపాటు కూడా మీకు అది ఇంపార్టెంట్. సో 6 months కాకుండా మీకు కొంచెం ఎక్కువ టైం కూడా పడొచ్చండి. సో మీరు రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుకుంటే మీకు ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉంటుంది. సో రెగ్యులర్గా జస్ట్ ఇప్పుడు అన్ని సిమ్టమ్స్ మీరు చాలా మటుకు చెప్పారు, దట్ ఈస్ మైగ్రేన్ విత్ ఆరా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీకు చాలా డిస్టర్బ్ చేస్తుంది మీ బాడీకి. సో ఇలాంటి సివియర్గా మీకు చాలా అటాక్స్ వస్తే కూడా మీ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ అంటే చాలా ఇది సఫర్ అవుతున్నారు మీరు. సో రెగ్యులర్గా మీరు మెడికేషన్స్ వాడుకోండి, రీస్టార్ట్ చేసుకోవచ్చు. హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్ అండి, మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఓన్లీ మీరు జస్ట్ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ వాడితే ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. ఎందుకంటే మీరు జస్ట్ 4-5 hours మీకు అంతే అది పని చేస్తుంటే తర్వాత ఇంకా సప్రెస్ అవుతుంటుంది. సో దీంతోపాటు ఇంకా వేరే ఆర్గన్ డ్యామేజ్ కూడా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో హోమియోపతి ఈజ్ వెరీ సేఫ్ అండి. ఇంకా చాలా మీరు సివియర్ కండిషన్లో ఉండొచ్చు, ఎందుకంటే అన్ని సిమ్టమ్స్ మీరు చెప్తున్నారు. సో వన్స్ యూ గెట్ అటాక్ అంటే మీరు ఆల్మోస్ట్ సఫర్ అవుతుంటారు. సో రెగ్యులర్గా ఒకటి 1.5 year అలా కోర్స్ ఉంటుందన్నమా. సో అది కొంచెం వాడుకోండి. 6 months అయితే మీకు ఓన్లీ మీ బాడీ రెస్పాన్స్ అవడానికి టైం తీసుకుంటుంది. సో ప్రొలాంగ్ ట్రీట్మెంట్ మీకు ఖచ్చితంగా కావాలా. సో లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఏమవుతుంటే దీంతోపాటు మీరు పర్మనెంట్గా బయట రావచ్చు. సో హోమియోకేర్లో అయితే వీ హ్యావ్ వెరీ వెల్ ప్లాన్ ట్రీట్మెంట్, ఇంకా అన్ని అడ్వాన్స్ మెడిసిన్స్ మనం పేషెంట్కి ఇస్తుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీకెన్ ఉన్న మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ మనం డెవలప్ చేసిన తర్వాత ఏమవుతుంటే మెల్లగా మీకు మెడిసిన్స్ వాడుతూ ఏమవుతుంటే చాలా మట్టి మీ బాడీ లోపల చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మీకు డిఫెన్స్ మెకానిజం, బాడీ డిఫెన్స్ మెకానిజం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు మీకు ఇది మైగ్రేన్ మొత్తం అటాక్స్ తగ్గిపోవడం జరుగుతుంటుంది. సో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటే దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందన్నమా. ఒక్కసారి మన హోమియోకేర్ బ్రాంచ్ వచ్చి సంప్రదించండి. రైట్ అండి, బెంగళూరు నుండి కాలర్ ఉన్నారు. హలో హలో అండి,
వెంకట్ గారు చెప్పండి మీ ప్రాబ్లం. నేను బెంగళూరు చెంది డాక్టర్ గారి సలహా అడుగుతామని. చెప్పండి సార్. నాకు చిన్న సన్లైట్ చిన్న ఎక్స్పోజ్ అయినా కూడా అట్లీస్ట్ ఈవెన్ ఆఫ్టర్ 5 PM కొంత ఎక్స్పోజ్ అయినా కూడా నాకు ఇట్లా హెడేక్ వస్తుంది, మైగ్రేన్ అన్నట్లు అన్నారు డాక్టర్. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో హెడేక్ ఉంటుంది, ఇప్పుడు ఉండదు. అలా ఆల్మోస్ట్ 3 days నుంచి నాకు వీకెండ్ అంతా స్పాయిల్ అయింది. సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? ఓకే, సో ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు ఇలా ప్రాబ్లమ్స్? ఎప్పటి నుంచి ఉంది మీకు ఎక్స్పోజర్ టు సన్ ఆఫ్టర్ అగ్రివేషన్ ఉంది? ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు 2 days ముందటి నుంచి అండి. జస్ట్ నేను లిటిల్ ఐ గాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్, వెరీ లిటిల్, ఐ కుడ్ నాట్ అవాయిడ్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఎక్స్పోజింగ్ టు సన్ యూ ఆర్ గెటింగ్ హెడేక్. ఓకే ఫైన్ అండి. సో రెగ్యులర్గా మీరు అంటే లైక్ ఇఫ్ యూ ఎక్స్పోజ్ మోర్ టు సన్ అండ్ కొంతమందికి ఏమో చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఫాస్ట్గా బాడీ మీద పని చేస్తుంటుంది. సో బ్రైట్ లైట్స్ కానీ లేకుంటే సన్ ఫాస్ట్గా చాలా హీట్ రేస్ కానీ అలా కొంచెం ఎక్కువ ఉంటే కూడా బాడీ విల్ స్టార్ట్ రెస్పాండింగ్. అందుకంటే మీ బాడీ అంతా అది రెసిస్టెన్స్ పవర్ చాలా తగ్గినని అర్థం అది. సో ఏమవుతుంటే మరి రెగ్యులర్గా మీరు ఇలాగే ఎక్స్పోజ్ అవుతే కూడా మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. సో లాంగ్ టర్మ్ చాలా అక్యూట్ టైం చెప్తున్నాం. మీరు అక్యూట్ టైం అంటే యూ షుడ్ టేక్ సమ్ ప్రికాషన్స్. మనం చెప్పాలంటే సమ్ ప్రికాషన్స్ తీసుకోండి. లైక్ యూ వెన్ ఎవర్ యూ గో అవుట్ సైడ్ సన్, లైక్ యూ కెన్ యూస్ సమ్ ఆఫ్ ద అంబ్రెలాస్ కానీ లేకుంటే సన్ గ్లాసెస్ కానీ ఇలాంటి కొన్ని వేసుకొని వెళ్ళండి. లేకుంటే ట్రై టు అవాయిడ్ టు ఎక్స్పోజ్ టు సన్ రేస్ మనం చెప్పొచ్చు. సో దీనికి ఏమవుతుంటే సివియర్గా మీకు ఇలాగే హెడేక్స్ దీంతో పాటు ఫాలో అవుతాయి గాక మీకు కొంచెం ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్ సమ్ ప్రివెన్షన్ పార్ట్ విల్ హెల్ప్ యూ సార్. సో మీరు రెగ్యులర్ కొన్ని ప్రివెన్షన్ మెథడ్స్ యూజ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సబ్సైడింగ్ విత్ దట్ దెన్ యూ నీడ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్కి వెళ్ళాలా. సో హోమియోపతి ఈజ్ వెరీ మీకు ఇనిషియల్ స్టేజ్లో మీరు ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హెడేక్ ఇలాగ సన్ ఎక్స్పోజర్ ఉంటే యూ వెరీ గుడ్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి అండి. సో ఒకసారి మీరు మన హోమియోపతి బ్రాంచ్కి సంప్రదించండి, దీనికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో రమేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం చెప్పండి. అయితే నాకు చిన్నప్పుడు ఇలా పడిపోయాను మేడం. కింద పడినప్పుడు తలకు దెబ్బ తాకింది. ఓకే, అప్పుడు ఫిట్స్ రావడం లేదు, ఫిట్స్ వచ్చింది అనమాట. అప్పుడు ఓకే ఫిట్స్ వచ్చింది అనమాట. ఫిట్స్ వచ్చిన తర్వాత ఇక నాకు చిన్నప్పుడు రాలేదు, తల మీద దెబ్బ తాకే వల్లే వచ్చింది అనమాట. బీపీ ఎక్కువ అయితే కూడా ఫిట్స్ వచ్చిందని చెప్పారు. ఓకే, బీపీ ఎక్కువ కావడం వల్ల కూడా ఫిట్స్ వచ్చిందని చెప్పారు మేడం. ఓకే, అయితే ఇప్పుడు కూడా అలాంటి సింటమ్స్ కనిపిస్తున్నాయి. తలలో ఏదో బరువుగా ఉన్నట్టు, పడిపోతున్నా కలిసి పడిపోతున్నామో, ఫిక్స్ వస్తుందేమో అనేటట్టుగా అనిపిస్తుంది మేడం. ఎప్పుడంటే ఇది జరిగింది దాదాపు 15 years అయింది. ఓకే, ఇంకా అలాంటి సింటమ్స్ కనిపిస్తున్నాయి. పడిపోతున్నామో, ఇలా ఇక్కడ హ్యాండ్స్ షివరింగ్ అవుతుంటాయి అప్పుడప్పుడు. ఓకే, అలా తల మీద అట్లా దెబ్బ తాకిన ఇలా అయింది. మరి ఇంకా పడిపోతున్నామో అని ఇప్పుడు కూడా ఫీలింగ్, తలలో ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఇంకా సిటీ స్కాన్ కూడా తీసలేదు. ఓకే ఫైన్ అండి. మీరు వయసు ఎంత ఉంటారండి ఇప్పుడు? ఇప్పుడు 55. ఎంత అండి? 55 ఉంటాను. ఏజ్ 24. ఓకే ఓకే 24 ఫైన్. సో మీరు చాలా క్రానిక్ డీప్గా హిస్టరీ చెప్తున్నారండి, హిస్టరీ ఆఫ్ ఫార్ ఇంజురీ. సో అది తీసుకుంటే ఇప్పుడు మీకు మేబీ సిటీ స్కాన్ ఏం తీసుకోలేదంటున్నారు. సో సిటీ స్కాన్ లేకుంటే ఎంఆర్ఐ అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాలండి. ఎందుకంటే దీనిలో అయితే మీకు కరెక్ట్గా ఒకటి విజువలిటీ వస్తుంది. ఎందుకంటే మీరు దెబ్బ తగిలితే కూడా ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఫిట్స్ రావడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఏమైనా లైక్ పార్షల్ బ్రెయిన్లా కొంచెం హెమరేజ్ కానీ లేకుంటే అది కొంచెం ఏమైనా బ్లాకేజ్ ఉంటే కూడా కొంచెం మీకు అది తీవ్రంగా ఫిట్స్ రావడం జరుగుతుంటుంది. ఇంకా దీంతోపాటు హైపర్ టెన్షన్ కూడా మీరు చెప్తున్నారు, బీపీ ఉంటే కూడా చెప్తున్నారు. అది కూడా కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే కూడా మీకు వేరేది సిమ్టమ్స్ మీరు వేరే కాజ్ మనం చూడవచ్చు, దీనికి వేరే సిమ్టమ్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే దీనిలో హై బ్లడ్ ప్రెషర్ ఉంటే కూడా మీకు స్ట్రోక్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా ఇలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఇంకా హెమిప్లేజియా కానీ లేకుంటే ఎపిలెప్సీ, దాంతోపాటు కొంచెం ప్యారలైజెస్ కానీ వన్ సైడ్ అది కూడా మీకు చూడవచ్చు, అది వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఖచ్చితంగా ఫస్ట్ అయితే మీరు వెళ్ళి ఒక సిటీ స్కాన్ కానీ లేకుంటే ఎంఆర్ఐ బ్రెయిన్ తీసుకోండి మీరు. దీనిలో అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. కరెక్ట్గా డయాగ్నోజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డయాగ్నోజ్ వచ్చిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే
ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి ఒకసారి డాక్టర్ వెళ్ళి కన్సల్ట్ అవుతే తర్వాత వాళ్ళకి మీకు గైడ్ చేస్తుంటారు. సో దీనిలో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే కాక మీరు మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు చాలా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. సో హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ మనం ఇస్తుంటాం దీనికి. సో ఎపిలెప్సీ ఎలాంటి సిమ్టమ్స్కి అయితే వెరీ గుడ్ ట్రీట్మెంట్. సో ఒకసారి మీరు రిపోర్ట్స్ అని ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఒకసారి మన హోమియోకేర్ బ్రాంచ్ ఒకసారి వచ్చి సంప్రదించండి, ఇది ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. రైట్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మేడం, నా వయసు 46 అండి. ఓకే. అయితే మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను కొంత స్ట్రెస్కు లోనయ్యాను. ఓకే. స్ట్రెస్కు లోనైన తర్వాత ఒక 2 months తర్వాత సడన్ గా నాకు హెడేక్ వచ్చిందండి. ఓకే. సడన్ గా హెడేక్ వస్తే బిన్ టు హాస్పిటల్, వాళ్ళు సిటీ స్కాన్ రాశారు మేడం. ఓకే. సిటీ స్కాన్ లో ఏం లేదు, నో అబ్నార్మాలిటీ ఫౌండ్ ఇన్ బ్రెయిన్ అని వచ్చింది. బట్ ఐఎమ్ ఫీలింగ్ అక్యూట్ పెయిన్, ఆల్వేస్ కిడ్నీస్, నాసియా, సంథింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మై హెడ్, బ్లింక్ అవుతుంటాయి, నరాలను ఎగురుతుంటాయి. ఓకే. సో చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అసలు ఇది మైగ్రేన్ అంటారా లేదంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం. ఓకే. సో ఖచ్చితంగా మీకు స్ట్రెస్ ట్రిగర్ మైగ్రేన్ అండి ఇది. సో అందుకే స్ట్రెస్ నుంచి వచ్చే మైగ్రేన్ స్టార్ట్ అయింది మీకు. సో ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంటే మన బ్రెయిన్ లోపల కొన్ని కెమికల్స్ చేంజెస్ జరుగుతుంటాయి. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అలా చేంజెస్ జరుగుతుంటుంది. సో దీనిలో అయితే కొంచెం నర్వ్ పాత్స్ వేస్ అని ఎఫెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనిలో ఎక్కువ సివియర్గా మీరు ఎంత స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారో అంత మీకు బాడీ లోపల చాలా సోమాటిక్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఏమవుతుంటే మీరు మెడిసిన్స్ విల్ హెల్ప్ యూ ఫర్ సమ్ పార్ట్, బట్ దీంతో పాటు ఏమవుతుంది కొంచెం రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో మైగ్రేన్ అంటే మీకు ఎపిసోడ్స్ ఇలా రావడం ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు. సో సివియర్గా హెడేక్ రావడం కానీ, ఎందుకంటే ఇట్ లాస్ ఫర్ సమ్ అవర్స్. సో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ సమ్ డైలీ యాక్టివిటీస్, అలా కొంచెం రొటీన్ యాక్టివిటీస్ కూడా చాలా మీకు ఇబ్బంది ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీరు రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, అంటే ప్రాపర్ స్లీప్ ఉంటే కాక ఇంకా తర్వాత కరెక్ట్గా టైమ్స్ మీల్స్ తీసుకుంటే కూడా మీకు అలాంటి కొంచెం ఎపిసోడ్స్ అని బయట రావచ్చు. సో స్ట్రెస్ మీకు ఎలా ఎక్కువ ఉంటే కూడా ఇన్ హోమియోపతి వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మైగ్రేన్ అని అనుకోవచ్చు. సో రెగ్యులర్గా మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్స్ విల్ టేక్ డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత, కేస్ స్టడీ తీసుకున్న తర్వాత, ఈవెన్ వీ హ్యావ్ ప్రాపర్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మన దగ్గర హోమియోకేర్లో ఉంటాయండి. సో ప్రాపర్గా మీకు ఏమైనా స్ట్రెస్ ఉంటే కూడా యూ క్యాన్ వెంటిలేట్ విత్ ద డాక్టర్స్. సో రెగ్యులర్గా ఇవన్నీ మెడిసిన్స్ వాడితే మీకు కౌన్సిలింగ్ కూడా చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ. రైట్. సో హోమియోపతిలో మైగ్రేన్కి మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.